హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి కజ్జికాయలండి. దీపావళి సందర్భంగా మీకైతే ఒక స్వీట్ చూపించబోతున్నాను నేను. ఈ కజ్జికాయలంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందుకోసమైతే 4 కప్పులు మైదా, 1 కప్పు గోధుమ పిండి, కొంచెం ఒక స్పూన్ వెన్నపూస, కొంచెం స్పూనున్నర ఉప్పు వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక దాన్ని పక్కన పెట్టేసుకుందాము. పిండినైతే మూత పెట్టేసుకొని ఇప్పుడు కళాయి తీసుకొని 2 కప్పులు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మళ్ళీ తర్వాత అవి మిక్సీ జార్‌లో వేసుకొని చల్లారేలోపు ఈలోపు ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు సన్నగా తురుముకున్న కొబ్బరి నూనెలో వేసి వేయించుకోవాలండి. పల్లీలనైతే పొట్టే తీయకుండా కొంచెం ఒక చెక్కలుగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ దాంట్లో కలిపేసుకొని ఇప్పుడు పంచదార అయితే ఒక కప్పున్నర అయితే వేసుకోవాలండి. నేను స్వీట్ తక్కువ తింటాం కాబట్టి స్వీట్ తక్కువ వేసుకుని కప్పున్నర కంటే ఒక కప్పు ఇంకో ముప్పావు కప్పు అయితే వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు. ఇంకా వేసేసుకొని అవన్నీ కలుపుకొని ఇప్పుడు పూరి పిండంత సైజు పిండిని తీసుకొని పూరిలాగా ఒత్తుకొని చిన్న సైజు కజ్జికాయలు చెక్క తీసుకుంటే మనం తినడానికి కూడా వీలుగా ఉంటదండి. చిన్న సైజు కజ్జికాయల చెక్కలతో ఈ కజ్జికాయలైతే చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీపావళి సందర్భంగా మీరు కూడా ఇలా చేసేసుకోండి. అయితే అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. ఓకే అండి అందరికీ.